క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మన ఏ లెసన్ అన్నామంటే 5th లెసన్ ద ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనే లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అనేది నేను కంప్లీట్ చేశాను. మీరు కానీ ఇప్పటికి వరకు ఆ వీడియో చూడకపోయింటే మనకి ఈ వీడియోలో మీకు టాప్ రైట్ సైడ్ ఐ కలర్లో ఒక ఐకాన్ కనిపిస్తుంటుంది. సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, మీకు క్లియర్ వీడియో అనేది వస్తుంది. సో పార్ట్ 1 అని. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోయినా మన ఛానల్లోకి వెళ్ళినా మీకు సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది AP 10th క్లాస్ ఇంగ్లీష్ అని. సో అసలు ఆలస్యం లేకుండా వెంటనే మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం. The scientist was always quick-tempered. Now he became furious. You don't understand who or what I am, he shouted. Very well, I'll show you. Suddenly he threw off bandages, whiskers, spectacles and even nose. It took him only a minute to do this. The horrified people in the bar found themselves staring at a headless man. సో అంటే వచ్చేసరికి ఏమైందంటే సైంటిస్ట్కి కోపం వచ్చింది అన్నట్టు. సో కోపం రాగానే అతను ఏం చేశాడు, మీకు అర్థం కావట్లేదు నేను ఎవరు ఏంటి అనేదని గట్టిగా అరిసి వెంటనే ఏం చేశాడు, ఆగండి నేను మీకు ఇప్పుడే చూపిస్తాను నేను ఎవరు అని. అతను ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కూడా తీసాడండి. సో తీసిగానే వితిన్ అ మినిట్లో మళ్ళీ ఏమయ్యాడు, ఇన్విజిబుల్ అయ్యాడు. సో మొత్తం బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారనమాట. మిస్టర్ జాఫర్స్ ది కానిస్టేబుల్ నౌ అరైవ్డ్ and was quite surprised to find that he had to arrest a man without a head. But Jaffers was not easily prevented from doing his duty. If a magistrate's warrant ordered a person's arrest, then that the person had to be arrested, with or without his head. అయితే ఏమైందంటే కానిస్టేబుల్ వచ్చాడు. సో కానిస్టేబుల్ రాగానే షాక్లోకి వెళ్ళిపోయాడు. వాడు అంటే ఫేస్కి మొత్తమే తీసాడు, మొత్తం బాడీకి ఉన్న డ్రెస్ తీయలేదు కానీ మొత్తం ఫేస్కి ఉన్న బ్యాండేజెస్ కానీ స్పెక్టికల్స్ కానీ నోస్ కానీ వాటిని రిమూవ్ చేశాడు. సో వాడు ఇప్పుడు బుర్రలేని మనిషిలా అయిపోయాడు, హెడ్లెస్ హ్యూమన్ లాగా. అయితే చూడగానే తను షాక్లోకి అయిపోయాడు. బట్ ఏదైనా ఒకసారి అతనికి అరెస్ట్ చేయమని వారెంట్ వస్తే కంపల్సరీ వాడికి హెడ్ లేకపోయినా అరెస్ట్ చేసి తీరాలి అని సర్ప్రైజ్ అయినా కూడా తను అరెస్ట్ చేయడానికి జాఫర్ ముందుకెళ్ళాడు. They followed a remarkable scene as the policeman tried to get hold of a man who was becoming more and more invisible as he threw off one garment after another. Finally a shot flew into the sky and the constable found himself struggling with someone he couldn't see at all. అయితే ఏమైంది, సో వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతికి హ్యాండ్ కప్స్ పెడదామని ఇలా కానిస్టేబుల్ వెళ్ళాడు. సో వెళ్ళే టైం కల్లా వాడు ఏం చేశాడు, వన్ బై వన్ అలా డ్రెస్ తీస్తూ మొత్తం లాస్ట్కి ఒక షర్ట్ తీసి విసిరేసాడు. అంతే, ఇంకేం కనిపించట్లేదు, మొత్తంగా ఇన్విజిబుల్ అయిపోయాడు. సో వాడు ఎక్కడ ఉన్నాడో కూడా కనిపించట్లేదు. Some people tried to help him but found themselves hit by blows that seemed to come from nowhere. అయితే కొంతమంది కూడా ఆ కానిస్టేబుల్కి హెల్ప్ చేద్దామని ట్రై చేశారు, కానీ కనిపించని ఒక ఏదో ఫోర్స్ లాగా వచ్చి వాళ్ళు కొడుతుంది అనమాట. అంటే అతను ఇన్విజిబుల్ కదా, అతను అక్కడే ఉన్నాడు, వీళ్ళు కొడుతున్నాడు, బట్ ఎక్కడ ఉన్నాడో వీళ్ళకి కనిపించట్లేదు. ఇన్ ద ఎండ్ జాఫర్ వాస్ knocked unconscious as he made a last attempt to hold on to the unseen scientist. సో ఆఖరికి వాడిని అలా పట్టుకునేసరికి లాస్ట్కి జాఫర్ని కొట్టేశారు. సో వాడు అన్కాన్షియస్ అయిపోయాడు అనమాట, అంటే కల్తీరు పడిపోయి అలాగా. దేర్ వేర్ నర్వస్ ఎక్సైటెడ్ క్రైస్ ఆఫ్ హోల్డ్ హిమ్, బట్ దిస్ వాజ్ ఈజియర్ సెడ్ దెన్ గాన్. గ్రిఫిన్ హ్యాడ్ షేకెన్ హిమ్సెల్ఫ్ ఫ్రీ అండ్ నో వన్ న్యూ వేర్ టు లే హ్యాండ్స్ ఆన్ హిమ్. సో ఆఖరికి ఏమైనా అందరూ ఎక్సైట్ అయిపోయి ఏడ్చారు, పట్టుకోండి అని అరిచారు, బట్ అది ఈజీ కాదు. ఆఖరికి గ్రిఫిన్ తన తలని ఊపుకొని తనంతా తన ఫ్రీ చేసుకొని ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్ళాలో ఏంటని ఆలోచించుకొని ఉండిపోయాడు. దట్స్ ఇట్, ఇదే ఆ స్టోరీ అనమాట. సో అంటే అతను ఎంత పీస్ఫుల్గా ఎలా ఉందామన్నా ఒక ఇన్విజిబుల్ మ్యాన్కి అని అనుకుంటాం కదా, మనకి ఏవో పవర్స్ ఉంటే బాగుంటుంది, ఇలా ఇన్విజిబుల్ అయిపోతే భలే ఉంటుందని, బట్ అది కూడా ట్రబుల్ తెచ్చిపెడుతుంది అనేది స్టోరీ మనకి చెప్పింది అనమాట. ఇలాంటి పవర్స్ కూడా అంత సేఫ్ కాదు అని. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మీకు కానీ స్టోరీ నచ్చితే వెంటనే టైం వేస్ట్ చేయకుండా లైక్ చేసేయండి. అండ్ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఏంటంటే మీకు ఆల్రెడీ నేను AP 10th క్లాస్ ఇంగ్లీష్ వీడియోస్ అనేది లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. మీరు కానీ చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో 10th క్లాస్ ఇంగ్లీష్ అని ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేయండి. సో అందులో మీకు అన్నీ కూడా ఇంగ్లీష్ లెసన్ యొక్క
ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి వీడియోస్. అండ్ ఇంకో ప్లేలిస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ నాన్ టైల్ లెసన్స్ అని ఉంటాయి. సో అది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ప్లేలిస్ట్లోనే నాన్ టైల్ ఇంగ్లీష్ నుండి. అండ్ ఆఫ్టర్ దట్ హిందీ సబ్జెక్ట్ నుంచి కూడా నేను అన్ని వీడియోస్ చేయడం జరిగింది. వాటిని కూడా చూడండి, నేర్చుకోండి. అండ్ మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఇంటర్మీడియట్ కానీ లేదా మీ 10th క్లాస్లోనే మ్యాథమెటిక్స్కో, ఫిజిక్స్కో, తెలుగుకో ఎనీ అదర్ సబ్జెక్ట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకోసం వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.